హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ చెప్పుకునే టాపిక్ మానవుని యొక్క శ్వాస వ్యవస్థ. అయితే మానవుని శ్వాస వ్యవస్థలో మనం ఇంతవరకు చెప్పుకునే అంశాలు ఏంటంటే అసలు శ్వాసక్రియ అంటే ఏంటి, అలాగే శ్వాసక్రియలో ఉండేటువంటి రకాలు వాయు మరియు అవాయు శ్వాసక్రియ, అలాగే శ్వాసక్రియలో ఉండేటువంటి దశల గురించి కూడా చెప్పుకున్నాం. బాహ్య శ్వాసక్రియ, అంతఃశ్వాసక్రియ గురించి. అలాగే బాహ్య శ్వాసక్రియలో ఉచ్ఛ్వాసము అంటే గాలి పీల్చేదాన్ని ఉచ్ఛ్వాసం అని, తిరిగి గాలి బయటకు వదిలేసేదాన్ని నిశ్వాసం అని చెప్పుకోవడం జరిగింది. అయితే వీటితో పాటు మనం మానవుల్లో ఉండేటువంటి శ్వాసక్రియ రేట్ ఎలా ఉంటుంది, అలాగే శ్వాస మార్గం అంటే నాజిల్స్ దగ్గర నుంచి నాజిల్ క్యావిటీ, ఫారింగ్స్, లారింగ్స్, ట్రకియా, అలాగే బ్రాంకై, బ్రాంకియోల్స్, లంగ్స్లో ఉండేటువంటి అల్వియోలస్ వరకు మన శ్వాస మార్గం ఎలా ఉంది, వివిధ నిర్మాణాలు ఏ విధంగా ఉన్నాయి, వీటి యొక్క స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలాగే వీటితో పాటు లంగ్స్ యొక్క నిర్మాణం, ఊపిరితిత్తుల యొక్క నిర్మాణంలో కుడివైపుది ఎలా ఉంది, అలాగే ఎడమ వైపు ఎలా ఉంది, వీటి గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. వీటితో పాటు ఊపిరితిత్తుల్లో ఉండేటువంటి నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాలు అల్వియోలస్ లేదా వాయుగోనులు, వీటి గురించి కూడా మనం చర్చించుకోవడం జరిగింది. ఓకే, అయితే వీటితో పాటు మనం లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నామంటే కిణ్వనం లేదా ఫెర్మెంటేషన్, ఆల్కహాల్ తయారీలో ఉండేటువంటి ప్రాసెస్ చెప్పుకున్నాం. అలాగే కండరాలలో అవాయు శ్వాసక్రియ ఫలితంగా ఏర్పడేటువంటి లాక్టిక్ యాసిడ్ గురించి చర్చించుకోవడం జరిగింది. ఇంకా అదనంగా లాస్ట్ క్లాస్లో మనం వివిధ శ్వాస వాయువుల ఆవిష్కరణ దీని గురించి చర్చించుకుంటున్నాం ప్రజెంట్. అయితే ఈరోజు కూడా శ్వాస వాయువుల ఆవిష్కరణకు సంబంధించి ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ వాటి గురించి చూద్దాం. ఈరోజు మనం చర్చించుకునే టాపిక్ ఏంటంటే శ్వాస వాయువుల ఆవిష్కరణ. అసలు శ్వాస వాయువులు అంటే ప్రధానంగా ఏం చెప్తున్నాం మనం, ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్. మనం తీసుకునేది లేదా మనం గ్రహించేది ఆక్సిజన్, మనం బయటికి విడిచిపెట్టే గాలి కార్బన్ డైఆక్సైడ్. అసలు ఈ శ్వాస వాయువుల్ని ఫస్ట్ ఎవరు గుర్తించడం జరిగింది, వీటి మీద ఏ ప్రయోగాలు చేశారనేది ఈ లెసన్లో చూద్దాం. అయితే మొట్టమొదటిగా కార్బన్ డైఆక్సైడ్ గురించి చూస్తే కనుక, కార్బన్ డైఆక్సైడ్ దీన్ని మనం బొగ్గు పులుసు వాయువు అని కూడా పిలుస్తాం. కార్బన్ డైఆక్సైడ్నే బొగ్గు పులుసు వాయువు అంటాం. అయితే దీన్ని సుమారు 14వ శతాబ్దం వరకు కూడా శ్వాసక్రియకు సంబంధించి కానీ లేదా శ్వాస వాయువుల గురించి కానీ ఏ విధమైన అవగాహన ఉండేది కాదు. కార్బన్ డైఆక్సైడ్కి ఆ రోజుల్లో వాళ్ళు స్థిరమైన గాలి లేదా ఫిక్స్డ్ అని పిలవడం జరిగింది. అయితే చూద్దాం ఒకసారి వీటి గురించి ఎవరెవరు ఏ ప్రయోగాలు చేశారు. ఫస్ట్ అసలు గాలిలో ఏ పదార్థాలు ఉన్నాయి, ఏమున్నాయో తెలుసుకోవడానికి మొట్టమొదటిసారిగా ప్రయత్నం చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే వాన్ హెల్మాంట్. వాన్ హెల్మాంట్ అనే అతను అసలు గాలిలో ఏ పదార్థాలు ఉన్నాయి, ఏ వాయువులు ఉన్నాయో తెలుసుకోవడం ప్రయత్నం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈయన ఒక చిన్న ప్రయోగం చేయడం జరిగింది. దీనికోసం ఆయన చార్కోల్ లేదా బొగ్గును తీసుకుని మండించడం జరిగింది. ఒక బొగ్గు ముక్కను తీసుకుని దీన్ని మండించాడు. మండించిన తర్వాత బొగ్గును మండిస్తే చివరికి మనకు ఏర్పడేది ఏంటంటే బూడిద. బొగ్గును మండిస్తే బూడిద ఏర్పడుతుందని తెలుసు మనకి. అయితే ఈయన ఏం చేశాడు, మండించడానికి ముందు బొగ్గు బరువు ఎంత ఉంది, మండించిన తర్వాత ఏర్పడినటువంటి బూడిద యొక్క బరువు ఎంత ఉందో తీయటం జరిగింది. ఇట్లా చూస్తే ఇంకా మనకు తెలుసున్న విషయమే, బొగ్గు బరువు ఎక్కువగా ఉంటుంది, అలాగే బూడిద బరువు తక్కువగా ఉంటుంది. ఓకే, బొగ్గు బరువు ఎక్కువ, బూడిద బరువు తక్కువగా ఉంటుంది. అయితే దీనికి కారణం ఆయన ఏం చెప్పడం జరిగింది, బొగ్గు బరువు ఎక్కువగా ఉండి మండించిన తర్వాత ఏర్పడిన బూడిద బరువు తక్కువగా ఉండడానికి కారణం వాయువు అని చెప్పి పేర్కోవడం జరిగింది. అంటే మండించక ముందు బొగ్గులో ఒక వాయువు నిక్షిప్తమైంది అనేది ఆయన ఉద్దేశం. ఓకేనా, ఇది వాయువు అనే దానికి సంబంధించి వాన్ హెల్మాంట్ యొక్క వివరణ. అయితే ఈ వాయువుని తెలుసుకోవడానికి పైన వాన్ హెల్మాంట్ తెలియజేసిన వాయువుని తెలుసుకోవడానికి జోసెఫ్ బ్లాక్ ఒక ప్రయోగం చేయడం జరిగింది. అయితే జోసెఫ్ బ్లాక్ ఎవరు ఏంటో చూద్దాం ఒకసారి. మనం కార్బన్ డైఆక్సైడ్ని కనుగొన్నది ఎవరంటే జోసెఫ్ బ్లాక్. గుర్తుపెట్టుకోండి, ఇది కార్బన్ డైఆక్సైడ్ని కనుగొన్నది ఎవరంటే జోసెఫ్ బ్లాక్. అంతేకాకుండా కార్బన్ డైఆక్సైడ్ని స్థిరమైన గాలి లేదా ఫిక్స్డ్ ఎయిర్ అని చెప్పి పిలిచింది కూడా జోసెఫ్ బ్లాకే. ఈ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే 10th క్లాస్లో ఇది వేరే విధంగా ఉంటుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్ని స్థిరమైన గాలి లేదా ఫిక్స్డ్ ఎయిర్గా పిలిచింది లెవోయిజర్ అని చెప్పి కన్ఫ్యూజ్ పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కార్బన్ డైఆక్సైడ్ కనుగొన్నది, అట్ ది సేమ్ టైం కార్బన్ డైఆక్సైడ్ని స్థిరమైన గాలి లేదా ఫిక్స్డ్ ఎయిర్ అని చెప్పి పిలిచింది కూడా ఎవరంటే జోసెఫ్ బ్లాక్. అయితే జోసెఫ్ బ్లాక్ ఒక ప్రయోగం చేశాడు. ఆ పై వాయువుని వాన్ హెల్మాంట్ తెలియజేసినటువంటి వాయువుని గుర్తించడానికి వీలుగా
ఈయన ఒక చిన్న ప్రయోగం చేయడం జరిగింది. ఈయన ప్రయోగంలో క్లైమ్ స్టోన్ సున్నపురాయిని తీసుకున్నాడు. ఈ సున్నపురాయిని తీసుకుని వేడి చేసినప్పుడు కానీ లేదా దీన్ని ఏదైనా ఒక ఆమ్లంతో కలిపినప్పుడు కానీ ఒక వాయువు ఏర్పడిందని చెప్పి ఈయన గుర్తించడం జరిగింది. సున్నపురాయిని తీసుకుని వేడి చేసినప్పుడు లేదా దాన్ని ఆమ్లంతో కలిపినప్పుడు కానీ ఒక వాయువు అనేది ఏర్పడడం జరిగింది. ఓకే, ఈ వాయువు ఏమిటనేది జోసెఫ్ బ్లాక్ తెలియదు కాబట్టి ఈ వాయువుని ఆయన స్థిరమైన గాలి లేదా ఫిక్స్డ్ ఎయిర్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. అయితే ఈ వాయువుకు సంబంధించి ఈయన మరింతగా అధ్యయనం చేయడానికి ఏం చేశాడంటే ఇట్లా ఏర్పడిన వాయువును జోసెఫ్ బ్లాక్ సున్నపు నీటిలోకి పంపించడం జరిగింది. ఓకే, ఏ వాయువుని? సున్నపురాయిని మండించినప్పుడు, సున్నపురాయిని వేడి చేసినప్పుడు ఏర్పడిన వాయువును ఇందులోకి లైమ్ వాటర్ లేదా సున్నపు నీటిలోకి, సున్నపు తేటలోకి పంపించడం జరిగింది. ఇలా పంపించినప్పుడు సున్నపు నీరు ఎట్లా మారిందంటే తెల్లని పాల వలె మారటం జరిగింది. ఓకేనా? అయితే సున్నపు తేటను పాల వలె మార్చే వాయువు ఏంటనేది మనకు తెలుసు ఆల్రెడీ, అది కార్బన్ డైఆక్సైడ్. కానీ అప్పటికి కార్బన్ డైఆక్సైడ్ దాని మీద అవగాహన లేదు కాబట్టి ఈ కార్బన్ డైఆక్సైడ్కి జోసెఫ్ బ్లాక్ ఏం పేరు పెట్టడం జరిగింది? స్థిరమైన గాలి. ఓకే, స్థిరమైన గాలి లేదా ఫిక్స్డ్ ఎయిర్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. ఇది జోసెఫ్ బ్లాక్ కార్బన్ డైఆక్సైడ్కి సంబంధించి చేసిన ప్రయోగం. ఓకేనా? ఇలా కార్బన్ డైఆక్సైడ్ అనే వాయువుని మొదటగా కనుగొన్నది ఎవరని చెప్తాం మనం? జోసెఫ్ బ్లాక్. ఓకేనా? తర్వాతది ఆక్సిజన్ వాయువు. ఓకే, ఆక్సిజన్, దీన్ని మనం ప్రధానంగా ప్రాణవాయువు అని పిలుస్తాం. శ్వాసక్రియలో మనకు లోపలికి గ్రహించే వాయువు కూడా ఆక్సిజన్. దీన్ని ఆ రోజుల్లో అంటే శ్వాసక్రియ మీద లేదా వాయువుల మీద పూర్తి అవగాహన లేనప్పుడు ప్రారంభంలో దీన్ని ఏమని పిలిచేవారంటే విటియేటెడ్ ఎయిర్ లేదా ఖర్చు అయ్యే వాయువుగా పిలవడం జరిగింది. ఓకే, ఆక్సిజన్ కనుగొన్నది ఎవరంటే జోసెఫ్ ప్రిస్లీ. ఆక్సిజన్ మొట్టమొదటిగా కనుగొన్నది జోసెఫ్ ప్రిస్లీ. కార్బన్ డైఆక్సైడ్ కనుగొన్నది జోసెఫ్ బ్లాక్ అయితే ఆక్సిజన్ కనుగొన్నది జోసెఫ్ ప్రిస్లీ. అయితే ఈయన ఈ వాయువు గురించి ఒక విషయం కూడా చెప్పడం జరిగింది. అదేంటంటే మొక్కలు విడిచిపెట్టేటువంటి వాయువు, మొక్కలకు బయటికి విడుదల చేసే వాయువు, అలాగే జంతువులు పీల్చే వాయువు. మొక్కలు విడిచే వాయువు అలాగే జంతువులు పీల్చే వాయువు ఒకటే అని చెప్పి కనుక్కోవడం జరిగింది. అది మనకు తెలుసు ఏంటిది? మొక్కలు బయటికి విడుదల చేసే వాయువు ఆక్సిజన్. ఓకే, అలాగే జంతువులు పీల్చే వాయువు ఆక్సిజన్. ఓకేనా? ఒకటే అని చెప్పి ఈయన ఐడెంటిఫై చేయడం జరిగింది, అది ఆక్సిజన్. ఇట్లా మనకు ఆక్సిజన్ మొట్టమొదటి కనిపెట్టింది ఎవరంటే జోసెఫ్ ప్రిస్లీ. ఈయన ఈ వాయువు మీద చేసిన చిన్న ప్రయోగం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఫస్ట్ వెలుగుతున్న క్రొవ్వొత్తును ఒక దాన్ని తీసుకుని దానిపైన గంట జాడి బోర్లించాడు. ఈయన వెలుగుతున్న క్రొవ్వొత్తును ఒక దాన్ని తీసుకుని దానిపైన గంట జాడి బోర్లిస్తే ఆ కొవ్వొత్తి వెంటనే ఆరిపోవడం జరిగింది. కొవ్వొత్తి అనేది ఆరిపోయింది. తర్వాత ఇదే ప్రయోగానికి అదనంగా ఈయన ఏం చేశాడంటే ఈసారి క్రొవ్వొత్తుని తీసుకుని వెలిగించి ఈసారి గంట జాడీలో కొన్ని పుదీనా మొక్కలు ఉంచడం జరిగింది. పుదీనా మొక్క యొక్క కొమ్మలను ఉంచడం జరిగింది. అయితే ఈసారి క్రొవ్వొత్తి ఇంతకు ముందు కన్నా ఎక్కువసేపు వెలగడం జరిగింది. క్రొవ్వొత్తి ఇంతకు ముందు కన్నా ఎక్కువసేపు వెలగడం జరిగింది. దీన్ని బట్టి నేను ఐడెంటిఫై చేసాడంటే మనకి మంటలు మండటానికి కావలసిన వాయువును దేన్నో ఈ మొక్కలు విడుదల చేస్తున్నాయని చెప్పి ఈయన ఐడెంటిఫై చేయడం జరిగింది. జోసెఫ్ ప్రిస్లీ వాయువుల మీద అనేక ప్రయోగాలు చేసి ఒక బుక్ రచించడం జరిగింది. జోసెఫ్ ప్రిస్లీ రచించిన పుస్తకం పేరు ఏంటంటే వివిధ రకాల వాయువులపై ప్రయోగాలు మరియు పరిశీలనలు, ఎక్స్పెరిమెంట్స్ అండ్ అబ్జర్వేషన్స్ ఆన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎయిర్. ఇది జోసెఫ్ ప్రిస్లీ రాసిన బుక్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండవది అసలు ఆక్సిజన్ కనిపెట్టింది మన ప్రిస్లీ అని చెప్పాం కదా. అసలు గ్రీకు భాషలో ఆక్సిజన్ అంటే అర్థం ఏంటంటే యాసిడ్స్ లేదా ఆమ్లాలను తయారు చేసేది. యాసిడ్స్ ఆమ్లాలను తయారు చేసేది అని అర్థం. ఓకే, అయితే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇది అన్ని రకాల ఆమ్లాల్లోనూ ఉంటుందని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. ఇది అన్ని రకాల ఆమ్లాల్లోనూ ఉంటుందని చెప్పి ప్రిస్లీ నమ్మకం. ఓకేనా? అయితే ఆక్సిజన్ కనిపెట్టింది జోసెఫ్ ప్రిస్లీ అయితే ఆక్సిజన్ కనిపెట్టింది జోసెఫ్ ప్రిస్లీయే, కానీ ఆక్సిజన్ వాయువుకి నామకరణం చేసిన పేరు పెట్టినవాడు మాత్రం లెవోయిజర్. ఆక్సిజన్ వాయువు అని పేరు పెట్టింది ఎవరంటే లెవోయిజర్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత మనం లెవోయిజర్ చేసినటువంటి కొన్ని ప్రయోగాలు చూద్దాం. లెవోయిజర్
వాయువులపై ఏ ప్రయోగాలు చేశాడో చూద్దాం. ఓకేనా. అయితే లెవోయిజర్ కనుగొన్న విషయాలు ఏంటంటే, ఇది మనకి 10th క్లాస్లో ఎక్కువ వస్తుంది ఈ విషయాలు. ఒకసారి 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ఒకసారి రిఫర్ చేయండి. అయితే శ్వాసక్రియకు దహనక్రియకు మధ్య ఉన్నటువంటి భేదాలను లెవోయిజర్ కనిపెట్టడం జరిగింది. శ్వాసక్రియ అంటే జీవుల శరీరంలో జరిగేటువంటి ప్రక్రియ. దహన ప్రక్రియ అంటే బయట మనం ఏదైనా పదార్థాన్ని మండించినప్పుడు ఉన్న ప్రక్రియనే దహన ప్రక్రియ అంటాం. రెండింటికి మధ్య ఉన్నటువంటి భేదాలు నేను కనుగొన్నాడు. అలాగే ఏదైనా ఒక పదార్థాన్ని మనం దహనం చేసినప్పుడు వెలువడే వాయువు, అలాగే శ్వాసక్రియలో మనం విడుదల చేసే వాయువు, రెండింటికి చాలా తేడా ఉంటుందని చెప్పి కనుగొనడం జరిగింది. అంటే ఏదైనా కట్టెలు కానీ లేకపోతే ఏదైనా పదార్థాలు కానీ మండించినప్పుడు ఒక వాయువు వెలువడుతుంది, మనకు తెలుసు అది కార్బన్ డైఆక్సైడ్. అలాగే మన శ్వాసక్రియలో మనం విడిచే వాయువు కూడా కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. అయితే రెండింటిలోనూ చాలా తేడా ఉంటుంది అని చెప్పి కనిపెట్టడం జరిగింది. అదేంటంటే, అయితే ఈ వాయువును పదార్థాలు మండినప్పుడు వెలువడే వాయువు, అలాగే శ్వాసక్రియలో విడుదలయ్యేటువంటి వాయువు, ఈ వాయువుని నేను ఏం చేశాడు, సున్నపు తేటపై పంపించి ప్రయోగం చేయడం జరిగింది. అయితే పదార్థాలు దహనమైనప్పుడు వెలువడే వాయువు కంటే కూడా మనకి శ్వాసక్రియలో విడుదలైన వాయువే సున్నపు తేటపై ఎక్కువ ప్రభావం చూపించడం జరిగింది. సున్నపు తేటను పాలన మార్చడం జరిగింది. ఓకే. అయితే సున్నపు తేట పైన మనం విడిచే గాలి చూపించినంతగా ప్రభావం పదార్థాలు మండినప్పుడు వెలువడే వాయువు చూపించలేదనేది ఆయన అబ్జర్వేషన్. ఓకేనా. ఇది లెవోయిజర్ వాయువులపై చేసిన ప్రయోగం. దీంతోపాటు ఈయన ఇంకేం చెప్పారంటే, మనం విడిచేటువంటి గాలిలో బొగ్గు పులుసు వాయువు అంటే కార్బన్ డైఆక్సైడ్ అన్నమాట ఉంటుందని చెప్పి లెవోయిజర్ తెలియచేయడం జరిగింది. దీంతోపాటు గాలిలో బొగ్గు పులుసు వాయువు యొక్క పరిమాణం ఎంత ఉంటుందని చెప్పారంటే 1/6 వంతు ఉంటుందని చెప్పి గుర్తించడం జరిగింది. బయటనున్న గాలిలో, మనం విడిచే గాలిలో ఈ కార్బన్ డైఆక్సైడ్ యొక్క పరిమాణం 1/6 వంతు ఉంటుందని చెప్పి తెలియజేసింది ఎవరు? లెవోయిజర్. ఓకేనా. ఇదొకటి. తర్వాత మనం పీల్చే గాలిలో కలిగినటువంటి ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కార్బన్ డైఆక్సైడ్గా మారుతుంది. మనం పీల్చే గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి అక్కడ కార్బన్ డైఆక్సైడ్గా మారి తిరిగి ఎంతైతే మనం గ్రహించామో అంతే పరిమాణంలో తిరిగి మళ్ళీ గాలిలోకి విడుదలవుతుందని చెప్పి ఊహించడం జరిగింది. మనం ఎంత పరిమాణంలో ఆక్సిజన్ లోపలికి గ్రహించామో, లోపలికి ప్రవేశించినటువంటి ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిన తర్వాత అంతే పరిమాణంలో అది కార్బన్ డైఆక్సైడ్గా మార్పు చెంది అంతే పరిమాణంలో వాతావరణంలోకి విడుదలవుతుందని చెప్పి ఆయన ఊహించడం జరిగింది. అంతేకాకుండా ఈయన ఇంకో విషయం కూడా తెలియజేయడం జరిగింది. ఏంటంటే, ఊపిరితిత్తుల లోపలికి చేరినటువంటి గాలి రక్తంలో కలవడం వల్లే రక్తానికి ఎరుపు రంగు వస్తుందని చెప్పి ఆయన భావించాడు. యాక్చువల్గా రక్తానికి గల ఎరుపు రంగు కారణం మనకు తెలుసు, హీమోగ్లోబిన్. రక్తంలో ఉన్నటువంటి హీమోగ్లోబిన్ అనే వర్ణం వల్ల రక్తానికి ఎరుపు రంగు వస్తుంది. కానీ లెవోయిజర్ ఏమని భావించాడు, బయటనున్న గాలి ఊపిరితిత్తుల్లోకి చేరి రక్తంలో కలవడం వల్ల రక్తానికి ఎరుపు రంగు వస్తుందని భావించడం జరిగింది. తర్వాత ఇది లెవోయిజర్ యొక్క ప్రయోగాలకు సంబంధించి. తర్వాత విషయం ఏంటంటే, జాన్ డాఫర్, ఇది 10th క్లాస్లో ఇస్తాడు ఈయన గురించి. ఇది కూడా మీరు శ్వాసక్రియ లెసన్లో చూడండి. ఈయన చెప్పిన విషయం ఏంటంటే, జీవులు గ్రహించే పదార్థాలలో దహనం చెందడానికి వీలైనటువంటి పదార్థాలు ప్రధానంగా ఏముంటాయని చెప్పాడంటే ఈయన, నీరు, ఆక్సిజన్, ఓకే, ఇవి ప్రధానంగా ఉంటాయని చెప్పడం జరిగింది. జీవులు గ్రహించే పదార్థాల్లో, ఓకే, జీవులు లోపలికి తీసుకున్నటువంటి పదార్థాలు ప్రధానంగా దహనం చెందడానికి అంటే శ్వాసక్రియలో ఆక్సీకరణ చెందడానికి వీలైన పదార్థాలకు ఏమేమి ఉంటాయని చెప్పాడు ఈయన, నీరు, ఆక్సిజన్ ఉంటాయని చెప్పి పేర్కొన్నాడు. తర్వాత అదే జాన్ డాఫర్ ఇంకొక విషయం చెప్పింది ఏంటంటే, ఇది జీవులు గ్రహించే పదార్థాలు అయితే జీవుల శరీరం నుంచి వెలువడేటువంటి పదార్థాలలో, జీవుల శరీరం నుంచి బయటికి విడుదలయ్యే పదార్థాల్లో ఈ విసర్జిత పదార్థాలు ఏమేమి ఉంటాయన్నాడు, నీటితో పాటుగా కార్బన్ డైఆక్సైడ్, ఫాస్ఫరస్, అలాగే సల్ఫర్, ఓకే, ఈ మొదలైన పదార్థాలు ఉంటాయని చెప్పి తెలియజేసింది ఎవరు అని అడిగితే మీరు జాన్ డాఫర్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా. జీవులు గ్రహించే పదార్థాలలో నీరు, ఆక్సిజన్ ప్రధానంగా ఉంటే జీవులు బయటకు విసర్జించే పదార్థాల్లో నీరు, కార్బన్ డైఆక్సైడ్, ఫాస్ఫరస్ మరియు సల్ఫర్ ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. ఓకేనా. ఇది జాన్ డాఫర్ తెలియజేసినటువంటి కొన్ని విషయాలు. అయితే ఈ ఉద్దేశం ఏంటంటే, ఇందులో కూడా మనకి ఒక విషయం అర్థమవుతుంది. మన లోపలికి తీసుకునేటువంటి పదార్థాల్లో ఆక్సిజన్ ఉంటే మనం బయటికి విడుదల చేసే పదార్థాల్లో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది అనే విషయం ఈయన అబ్జర్వ్ చేయడం జరిగింది.
ఓకే, ఇది శ్వాసవాయువుల గురించి వివిధ శాస్త్రవేత్తలు చేసినటువంటి ప్రయోగాలు, వాటికి సంబంధించిన వివరాలు. అయితే మానవుని శ్వాస వ్యవస్థకు సంబంధించిన లెసన్ ఇంతటితో పూర్తవుతుంది మనకి. అయితే దీంతోపాటు మానవుని శ్వాస వ్యవస్థకు ప్రధానంగా ఎట్లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందో చూద్దాం. మానవుని శ్వాస వ్యాధులు ఏంటంటే న్యూమోనియా, బ్రాంకైటిస్, ఆస్తమా, సార్స్ అనేది అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అంటాం మనం, సార్స్. అలాగే లంగ్ క్యాన్సర్, ప్రధానంగా ధూమపానం మొదలైన వాటి వల్ల వచ్చేటువంటి వ్యాధి ఇది లంగ్ క్యాన్సర్. వీటితో పాటు క్షయ, డిప్తీరియా, ఫ్లూ, అలాగే కోరింత దగ్గు, ఇవన్నీ కూడా మనకి రెస్పిరేటరీ డిసీజ్గా చెప్తాం. ఇది మానవుని శ్వాస వ్యాధులు. ఓకేనా, ఇంతవరకు మనకి మానవుని శ్వాస వ్యవస్థ యొక్క నిర్మాణము, పనిచేసే విధానము, వివిధ జీవుల్లో ఉండేటువంటి శ్వాస అవయవాల గురించి చెప్పుకోవడం జరిగింది. ఇది శ్వాస వ్యవస్థ లెసన్. ఓకే, అయితే ఈ లెసన్కి సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంటుందో చూద్దాం మనం. అయితే ఇంతవరకు కంప్లీట్ అయిన దాంట్లో కొన్ని విషయాలు రీకాల్ చేసుకుందాం, ఒకసారి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మానవుని శ్వాస వ్యవస్థ, అసలు వివిధ జీవుల్లో శ్వాస అవయవాల గురించి చెప్పుకున్నాం స్టార్టింగ్లో మనం. అందులో మొప్పల ద్వారా శ్వాసించేటువంటి జీవులేవి? మొప్పల ద్వారా శ్వాసించే జీవులు ఏంటి? మనం చెప్పుకున్న వాటిలో ప్రధానంగా జలచరాలైనటువంటి చేపలు మొప్పల ద్వారా శ్వాసించడం జరుగుతుంది. అయితే మొప్పల ద్వారా జరిగే శ్వాసక్రియను ఏ పేరుతో పిలుస్తామని అడుగుతాడు. మొప్పల ద్వారా జరిగే శ్వాసక్రియను జల శ్వాసక్రియ అంటాం. ఓకే, బ్రాంకియల్ రెస్పిరేషన్ లేదా గిల్ రెస్పిరేషన్ అని పిలుస్తాం దాన్ని. ఓకేనా, అలాగే తర్వాత ఊపిరితిత్తులతో ద్వారా జరిగేటువంటి శ్వాసక్రియను ఏ పేరుతో పిలుస్తాం? ఊపిరితిత్తుల ద్వారా జరిగే శ్వాసక్రియను మనం ఏమని పిలుస్తామంటే పల్మనరీ రెస్పిరేషన్ అని పిలుస్తాం. ఓకే, పల్మనరీ రెస్పిరేషన్ లేదా పుపుస శ్వాసక్రియ, పల్మనరీ రెస్పిరేషన్ లేదా పుపుస శ్వాసక్రియగా పిలుస్తాం మనం. ఓకేనా, అలాగే కప్ప లార్వా దశలో ఉన్నప్పుడు దేని ద్వారా శ్వాసిస్తుంది అంటే చర్మం ద్వారా శ్వాసిస్తుందా, ఊపిరితిత్తుల ద్వారా శ్వాసిస్తుందా, లేదా మొప్పల ద్వారా శ్వాసిస్తుందా అంటే మీరు చెప్పాల్సింది మొప్పలు. కప్ప లార్వా దశలో ఉన్నప్పుడు అంటే కప్ప లార్వా పేరు టాడ్పోల్ లార్వా, ఇది మొప్పల ద్వారా శ్వాసించడం అనేది జరుగుతుంది. అలాగే అదే ప్రౌఢజీవి అయితే కనుక చర్మము మరియు ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటుంది. అయితే కప్పలో ప్రధాన శ్వాసేంద్రియం ఏది అంటే మీరు ఏం రాయాలి? చర్మం అని రాయాల్సి ఉంటుంది. అయితే కప్ప చర్మం ద్వారా 3వ వంతు శ్వాసక్రియ మొత్తం దాని శరీరంలో జరిగేటువంటి మొత్తం శ్వాసక్రియలో సుమారుగా 3వ వంతు ఈ చర్మం ద్వారానే జరుగుతుంది, చర్మం ద్వారా జరుగుతుంది. అయితే నెక్స్ట్ ప్రశ్న ఎలా ఉంటుందంటే రక్తము మరియు కణజాలాల మధ్య జరిగేటువంటి వాయు మార్పిడిని ఏమని పిలుస్తారు? ద గ్యాసియస్ ఎక్స్చేంజ్ బిట్వీన్ బ్లడ్ అండ్ టిష్యూ ఇస్ కాల్డ్ యాజ్. ఓకే, దీన్ని ఏమని పిలుస్తాం మనం? అంతర్శ్వాసక్రియ అని పిలుస్తాం మనం. బాహ్య శ్వాసక్రియ అంటే ఊపిరితిత్తులకు రక్తానికి మధ్య జరిగేటువంటి వాయు మార్పిడి. అలాగే రక్తానికి కణజాలాలకి మధ్య జరిగేటువంటి వాయు మార్పిడిని అంతర్శ్వాసక్రియ పిలుస్తాం, ఇంటర్నల్ రెస్పిరేషన్. ఓకే, తర్వాత మానవుని శ్వాస మార్గంలో గ్రసని తర్వాత భాగం ఏది అంటే గ్రసని చూడండి ఒకసారి, ఫారింగ్స్ తర్వాత భాగం లారింగ్స్ అంటే స్వరపేటిక. గ్రసని తర్వాత భాగం స్వరపేటిక. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆస్య కుహరాన్ని అంటే బకల్ క్యావిటీ, అలాగే నాసికా కుహరాన్ని నాజల్ క్యావిటీ అంటే నోటిని నాసికా కుహరాన్ని వేరు చేస్తూ ఇక్కడ ఉండేటువంటి నిర్మాణాన్ని ఏమని పిలుస్తారు అంటే పెల్లెట్ లేదా అంగిలి అని పిలుస్తారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ నాజల్ క్యావిటీని లోపల వైపు ఆవరించి ఉండేటువంటి పొర, ఇన్నర్ లేయర్ ఆఫ్ ది నాజల్ క్యావిటీ లేదా ఇన్నర్ లేయర్ ఆఫ్ ది రెస్పిరేటరీ ట్రాక్ అంటే మీరు ఏం చెప్పాల్సి ఉంటుంది? మ్యూకస్ మెంబ్రేన్. ఓకే, మ్యూకస్ మెంబ్రేన్ అనేది మనకి నాజల్ క్యావిటీ లోపల ఆవరించి ఉండేటువంటి పొర. ఓకే, తర్వాత ఊపిరితిత్తులను ఆవరించి ఉన్నటువంటి ఆ ప్రొటెక్షన్ కోసం ఉన్నటువంటి లేయర్ ఏంటి? ఊపిరితిత్తుల చుట్టూ రక్షణ కోసం ఒక డబుల్ లేయర్డ్ మెంబ్రేన్ ఉంటుంది. ఊపిరితిత్తుల చుట్టూ ఆవరించి ఉన్నటువంటి ఈ పొరనే ఫ్లోరా అని పిలుస్తాం. ఊపిరితిత్తుల చుట్టూ ఆవరించి ఉన్న పొర ఫ్లోరా.
ఓకే. తర్వాత ఊపిరితిత్తులలో వాయు మార్పిడి అనేది ఏ భాగాల్లో జరుగుతుంది అంటే వాయుగోన్లను రాయాల్సి ఉంటుంది. ఇవి వాయుగోన్లు. అల్వియోలస్ అని కూడా పిలుస్తాం వీటిని. ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఓకే అకర్స్ ఇన్ అల్వియోలస్. ఓకే, ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడి మనకి వాయుగోనుల్లో జరుగుతుంది. తర్వాత పురుషులలో అంటే మేల్ హ్యూమన్ బీయింగ్స్లో శ్వాస వ్యవస్థ కదలికలో హెల్ప్ చేసేటువంటి నిర్మాణం ఏది అని అడిగితే డయాఫ్రమ్ లేదా ఉదర వితానం అని రాయాల్సి ఉంటుంది. డయాఫ్రమ్ లేదా ఉదర వితానం. తర్వాత అప్పుడే పుట్టినటువంటి పిల్లల శ్వాసక్రియ రేటు ఎంత? యాక్చువల్గా చిన్నపిల్లల శ్వాసక్రియ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. మామూలుగా అడల్ట్ హ్యూమన్ బీయింగ్లో 18 ఉంటే అప్పుడే పుట్టినటువంటి పసిపిల్లల్లో శ్వాసక్రియ రేటు నిమిషానికి 32 సార్లు ఉంటుంది. అప్పుడే పుట్టినటువంటి పిల్లల్లో శ్వాసక్రియ రేటు నిమిషానికి 32 టైమ్స్ ఉంటుంది. ఓకే, తర్వాత మనం ఫెర్మెంటేషన్ లేదా కిణ్వనం చెప్పుకున్నాం. ఫెర్మెంటేషన్ లేదా కిణ్వనంలో అక్కడ ఏర్పడేది ఇథైల్ ఆల్కహాల్ లేదా ఆల్కహాల్ ఏర్పడుతుంది. అయితే చక్కెర ద్రావణం నుంచి ఇథైల్ ఆల్కహాల్ని లేదా ఇథనాల్ని వేరు చేసే ప్రక్రియ ఏది అంటే గతంలో అడిగిన బిట్టిది అంశిక స్వేదనం. చక్కెర ద్రావణం నుంచి ఇథైల్ ఆల్కహాల్ని వేరు చేసే ప్రక్రియ ఏదంటే అంశిక స్వేదనం అని రాయాల్సి ఉంటుంది. దీన్నే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అని కూడా పిలుస్తాం. అంశిక స్వేదనం లేదా ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటాం. ఓకేనా, ఈ విధంగా మనకి ఇందులో అడిగే క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. ఒకసారి దీనికి సంబంధించి మీరు పూర్తిగా ఎక్కువగా అయితే 10th క్లాస్లో ఇవ్వడం జరిగింది రెస్పిరేషన్కి సంబంధించి. అలాగే 7th క్లాస్లో కూడా ఈ రెస్పిరేటరీ గ్యాసెస్ మీద ఎవరెవరు ఏ ప్రయోగాలు చేశారు ఇచ్చాడు. ఒకసారి విన్న తర్వాత దీని దగ్గర బుక్స్ దగ్గర పెట్టుకుని కంపారిటివ్గా ఒకసారి చదవండి. క్వారంటైన్ పీరియడ్ కాబట్టి ఇందులో ఈ విధంగా మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ లెసన్ మనం బ్లడ్ సర్క్యులేషన్ లేదా రక్త ప్రసరణ వ్యవస్థ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా, దీనికి సంబంధించి మీకు ఏదైనా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి.